హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఆకాశము గుండా వెళుతున్న దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకునగానే గట్టిగా చేపట్టింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను తోడు మనతో సహానుభావం దైనవాడు కాదు కానీ సమస్త విషయంలో మనవలే శోధించబడి మనవలే శోధించబడి ఆయన పాపంలో లేనివాడు ఉన్నాడు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కృప పొందినట్టు ధైర్యము కృపానుసారంగా కృపాసనము